బ్యాక్ టు న్యూస్. దేవుడిని నమ్ముతా అని ప్రమాణం చేసిన ఓ ప్రజాప్రతినిధి తన ఇజాన్ని చూపించాడు. ఆయన నమ్మే ఇజం ఏంటో మనసులో మాటను బయటపెట్టాడు. ప్రజాప్రతినిధి అంటే పదవి కోసం పచ్చి అబద్ధాలు ఆడేవాడు అన్నట్లు మాట్లాడాడు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజం కన్నెర్రేలా చేసేలా చేస్తున్నాయి. రాజకీయ నాయకుడు పబ్బం గడుపుకోవడం అంటే ఇదేనేమో అనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. చట్టసభ సభ్యుడై ఉండి రాజ్యాంగం గౌరవించాల్సిందే. ఆ మాటకొస్తే ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగానికి బద్దుడై కావాల్సిందే. హిందూ సమాజంలో పుట్టిన వ్యక్తి హిందూ ధార్మిక సంస్థలో అధికార సభ్యుడిగా పదవి అనుభవిస్తూ దేవుడు సొమ్ముతుంటూ దేవుడిపైనే నమ్మకం లేదంటున్నాడు. దైవ గ్రంథంగా సమస్త హిందూ ప్రజలు కొలిచే భగవద్గీతపై అవాక్కులు చవాక్కులు పేల్చుతున్నాడు. భగవద్గీత తమ బతుకులు మార్చలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ మాట ఆయన నోట ఎలా వచ్చిందనేది హిందూ సమాజం భరించలేకపోతుంది. దైవ గ్రంథాలపై నమ్మకం లేని వ్యక్తికి నిజంగా దేవుడంటే నమ్మకం ఉంటుందా? పదవి కోసం ముసిగేసుకుని తెర వెనుక దేవుడిని, సమాజాన్ని ఎగతాళి చేయడమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మడకశిర రిజర్వుడు నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో అలజడి రేపుతున్నాయి. భగవద్గీత మన బతుకులు మార్చలేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారాలు సైతం భగవద్గీతపైనే జరుగుతూ ఉంటాయి. న్యాయదేవత దగ్గర నిజం చెప్పే ముందు భగవద్గీత ప్రమాణం ఉంటుంది. వేల సంవత్సరాలుగా హిందూ ప్రజల నమ్మకానికి, నాగరికతకు ప్రమాణికం. నిజం చెప్పేందుకు చేసే ప్రమాణమైన భగవద్గీతపై ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంకుచిత బుద్ధికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వ్యక్తికి తన అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే స్వేచ్ఛకు పరిమితులు విధించింది కూడా రాజ్యాంగమే. నీ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉన్నట్లే ఇతరుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెబుతుంది. రాజ్యాంగ విలువలు పాటించని వ్యక్తికి హిందూ దేవుళ్లపై విశ్వాసం ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనకు విశ్వాసం ఉండకపోవడం ఆయన ఇష్టం. అయితే దైవ సాక్షిగా ప్రమాణం చేసి హిందూ మత విశ్వాసాలు కాపాడతారని ప్రమాణం చేసి కలియుగ దైవం తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడిగా ఉంటూ దేవుడిపై నమ్మకం లేదు, భగవద్గీతపై నమ్మకం లేదు, భగవద్గీత మన బతుకులు మార్చలేదు అని చెప్పడమే ఇప్పుడు అసలు సమస్య. దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి దేవుడి ధర్మకర్తగా కొనసాగే అర్హత లేదు అనే డిమాండ్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దామని హిందూ సంఘాలు ఓపిక పడుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీతపై టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు మాట్లాడిన అపవిత్ర మాటలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చర్యలు తీసుకుంటారోననే ప్రశ్నలు వస్తున్నాయి. సమస్త టీటీడీ బోర్డు ఎంఎస్ రాజు విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో చూద్దామని సమయంలో కోసం హిందూ సమాజం వెయిట్ చేస్తుంది. హిందూ దైవ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తిరుమల తిరుపతి దేవస్థానం, ఇటు టీడీపీ పార్టీ చర్యలు తీసుకునే వరకు రాజ్ న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. భగవద్గీతపై ఎంఎస్ రాజు వ్యాఖ్యలని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు సమర్థిస్తారా అని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది. దైవ సాక్షిగా అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎంఎస్ రాజు హిందూ గ్రంథమైన భగవద్గీత మన బతుకులు మార్చలేదు అని మాట్లాడటాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమర్థిస్తారా అని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మడకశిర ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారా లేదా, ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా లేదా అని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుల్లో రాముల్లో గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి
భక్తి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుల్లో, రాముల్లో గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. తెలుగుదేశం ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు మరో సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడుతున్నారు. హిందూ ప్రజల విశ్వాసమైన భగవద్గీతపై ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 5000 సంవత్సరాల పైబడి నుంచి భగవద్గీత భారతీయ నాగరికతను ప్రామాణికమని, నేటి ఆధునిక కాలంలో దాని విశిష్టత, విశ్వాసం చెక్కు చెదరలేదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సైతం విదేశాలకు వెళ్లినప్పుడు విదేశీ అధ్యక్షులకు, ప్రధానులకు, ప్రముఖులకు భగవద్గీత ఇస్తారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భగవద్గీతపై అవహేళనగా మాట్లాడటం క్షమించరాని విషయమన్నారు. కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని, గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. కోట్ల రైట్. ఇక టీటీడీ బోర్డు సభ్యుడు, అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అయితే భగవద్గీతపై ఏవైతే వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే భగవద్గీతపై అసలు భగవద్గీత వల్ల భవిష్యత్తు మారలేదు అని అనడం ఏ విధంగా చూడాలి? ఇప్పటికైతే ఇటు టీటీడీ బోర్డు సభ్యుడు చేసిన వ్యాఖ్యలపై అయితే భానుప్రకాష్ రెడ్డి స్పందించారు, సారీ చెప్పాలని అంటున్నారు. కానీ ఇటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించే అవకాశం ఉందా? అతనిపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? శాలిని, భగవద్గీతలోని సారాంశాన్ని అనుసరించే హిందువుల జీవన విధానం కూడా ఉంటుంది. అంటే 5125 సంవత్సరాల పురాతనమైన మన సంస్కృతిలో భాగమైన భగవద్గీతను అవహేళనగా చేయడాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని చెప్పి కూడా హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అది ఏదైతే కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశం పైన సున్నితమైన ఈ అంశాన్ని అంటే అవహేళన చేస్తూ ఆయన మాట్లాడడం కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనిపైన కూడా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ రోజు ఏదైతే మడసేక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీనిపైన కూడా హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా ఎవరైతే ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆ భగవద్గీతను పైన ప్రమాణం చేసే
ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. అలాంటి భగవద్గీతను హేళనగా మాట్లాడడం అనేది కూడా హిందువులను ఒక మనోభావాలను దెబ్బతీయడం అని చెప్పి కూడా హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా బేసిక్గా కూడా ఒక హిందువులకు కూడా క్షమాపణ చెప్పాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అంటే పురాతనమైన మన సంస్కృతి సాంప్రదాయాలకు యొక్క భగవద్గీత అనేది ఎంతో ప్రాముఖ్యమైంది, ప్రధానమైంది కూడా. హిందువులు ఏదైతే యొక్క భగవద్గీతను ఎంత విశ్వసిస్తే వారి యొక్క జీవితాన్ని అనుసారంగా, ఆ యొక్క సారాన్ని అనుసారంగానే వారి యొక్క జీవన విధానాన్ని కూడా కొనసాగిస్తుంటారు. అలాంటి ఒక హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగా కూడా భగవద్గీతను గురించి మాట్లాడటం కూడా ఇది చాలా ఆక్షేపణీయమైన అంశంగా కూడా అందరూ పరిగణిస్తున్నారు. అంటే ఎవరైతే ఈ యొక్క ఎంఎస్ రాజు పైన కూడా ఈ యొక్క చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఆయన బోర్డు సభ్యులుగా నుంచి కూడా తొలగించాలని డిమాండ్ కూడా బలంగా కూడా వినిపిస్తుంది. అంటే ఒక చట్టసభ్యుల్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఒక మతానికి సంబంధించిన గ్రంథం పైన ఆ యొక్క అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది క్షమించరానిదని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఒక హిందువుగా ఉండి హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ భగవద్గీత గురించి మాట్లాడడం అనేది చాలా ఆక్షేపణీయమైనది కూడా పలువురు భావిస్తున్నారు. అంటే మన బతుకులు మారలేదు అని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతుంది. శాలిని, వ్యక్తికి అసలు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఎలా ఇచ్చారని కూడా ప్రజా సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే అక్టోబర్ 30వ తేదీన గత ఏడాది ఆయన టీటీడీ పాలక మండలి సభ్యులుగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఒక ధార్మిక సంస్థకు ఒక సభ్యుడిగా ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఇలా భగవద్గీతను అవహేళనగా చేస్తూ మాట్లాడడం అనేది హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే టీటీడీకి సంబంధించి అంటే పాలక మండలి సభ్యులుగా ఉన్న వ్యక్తి టీటీడీ యొక్క అంటే భక్తులు సమర్పించే సొమ్ములతో ఆయన అంటే వాహనాలు కానీ అలాగే ఆయన కార్యాలయాలు అలాగే ఒక అటెండర్ ను కూడా కేటాయించడం జరుగుతుంది. అంటే టీటీడీ సొత్తుతో ఆయన సౌకర్యాలను పొందుతూ ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా భగవద్గీతను అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని అలాగే ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించే డిమాండ్ కూడా వినిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి దీనిపైన స్పందించి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా బలంగా అనిపిస్తుంది. శాలిని, అలాగే నారాయణ, మరి భగవద్గీతపై ఎంఎస్ రాజు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానిపై ఇటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏమైనా స్పందించారా? ఎందుకంటే అందులో ఒక బోర్డు మెంబర్ కదా ఇతను. ఆ పాలక మండలికి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి మాత్రం స్పందించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరడం కూడా జరిగింది. అదేవిధంగా హిందూ ధర్మానికి అంటే ఏదైనా ఇబ్బంది కలిగే విధంగా వ్యాఖ్యలు చేయడానికి కూడా తాము ఎప్పటికీ సమర్థించమని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే దేశ ప్రధాని సైతం ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలియజేసేలా కూడా ఆ యొక్క భగవద్గీతను ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే విలియమ్స్ కూడా ఇక ప్రయోగానికి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా సునీత విలియమ్స్ కూడా ఆమె వెంట ఒక వినాయకుడి విగ్రహంతో పాటు భగవద్గీతను కూడా తీసుకెళ్లారు. అంటే ఇతర దేశాలు ఇతరులు కూడా మన యొక్క సంస్కృతిని గొప్పగా పరిగణించే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అంటే ఒక హిందూగా ఉండి హిందూ ధర్మానికి సంబంధించిన భగవద్గీతను అంటే ఆ భగవద్గీత వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. ఇట్లాంటి సంఘటన పునరావృతం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరోవైపు డిమాండ్ వినిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారో ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలనే మాట కూడా బలంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి
భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుల్లో, రాముల్లో గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది దేవుడిని నమ్ముతా అని ప్రమాణం చేసిన ఓ ప్రజాప్రతినిధి తన ఇజాన్ని చూపించాడు. ఆయన నమ్మే నిజం ఏంటో మనసులో మాటను బయటపెట్టాడు. ప్రజాప్రతినిధి అంటే పదవి కోసం పచ్చి అబద్ధాలు ఆడేవాడు అన్నట్లు మాట్లాడాడు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజం కన్నెర్ర చేసేలా చేస్తున్నాయి. రాజకీయ నాయకుడు పబ్బం గడుపుకోవడం అంటే ఇదేనేమో అనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. చట్టసభ సభ్యుడై ఉండి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. ఆ మాటకొస్తే ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగానికి బద్ధుడై కావాల్సిందే. హిందూ సమాజంలో పుట్టిన వ్యక్తి హిందూ ధార్మిక సంస్థలో అధికారిక సభ్యుడిగా పదవి అనుభవిస్తూ దేవుడి సొమ్ము తింటూ దేవుడిపైనే నమ్మకం లేదంటున్నాడు. దైవ గ్రంథంగా సమస్త హిందూ ప్రజలు కొలిచే భగవద్గీతపై అవాక్కులు చెవాక్కులు పేల్చుతున్నాడు. భగవద్గీత తమ బతుకులు మార్చలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆ మాట ఆయన నోట ఎలా వచ్చిందనేది హిందూ సమాజం భరించలేకపోతుంది. దైవ గ్రంథాలపై నమ్మకం లేని వ్యక్తికి నిజంగా దేవుడంటే నమ్మకం ఉంటుందా? పదవి కోసం ముసుగేసుకొని తెర వెనుక దేవుడిని, సమాజాన్ని ఎగతాళి చేయడమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మడకశిర రిజర్వుడు నియోజకవర్గ శాసన సభ్యుడు ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో అలజడి రేపుతున్నాయి. భగవద్గీత మన బతుకులు మార్చలేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారాలు సైతం భగవద్గీతపైనే జరుగుతూ ఉంటాయి. న్యాయదేవత దగ్గర నిజం చెప్పే ముందు భగవద్గీత ప్రమాణం ఉంటుంది. వేల సంవత్సరాలుగా హిందూ ప్రజల నమ్మకానికి, నాగరికతకు ప్రామాణికం. నిజం చెప్పేందుకు చేసే ప్రమాణమైన భగవద్గీతపై ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంకుచిత బుద్ధికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వ్యక్తికి తన అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అయితే స్వేచ్ఛకు పరిమితులు విధించింది కూడా రాజ్యాంగమే. నీ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉన్నట్లే ఇతరుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెబుతోంది. రాజ్యాంగ విలువలు పాటించని వ్యక్తికి హిందూ దేవుళ్లపై విశ్వాసం ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనకు విశ్వాసం ఉండకపోవడం ఆయన ఇష్టం. అయితే దైవ సాక్షిగా ప్రమాణం చేసి హిందూ మత విశ్వాసాలు కాపాడుతానని ప్రమాణం చేసి కలియుగ దైవం తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడిగా ఉంటూ దేవుడిపై నమ్మకం లేదు, భగవద్గీతపై నమ్మకం లేదు, భగవద్గీత మన బతుకులు మార్చలేదు అని చెప్పడమే అసలు సమస్య. దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి దేవుడి ధర్మకర్తగా కొనసాగే అర్హత లేదు అనే డిమాండ్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూద్దామని హిందూ సంఘాలు ఓపిక పడుతున్నాయి. హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీతపై టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు మాట్లాడిన అపవిత్ర మాటలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. సమస్త టీటీడీ బోర్డు ఎంఎస్ రాజు విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో చూద్దామని సమయం కోసం హిందూ సమాజం వెయిట్ చేస్తుంది. హిందూ దైవ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తిరుమల తిరుపతి దేవస్థానం, ఇటు టీడీపీ పార్టీ చర్యలు తీసుకునే వరకు రాజ్ న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. భగవద్గీతపై ఎంఎస్ రాజు వ్యాఖ్యలని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు సమర్థిస్తారా అని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది. దైవ సాక్షిగా అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎంఎస్ రాజు హిందూ గ్రంథమైన భగవద్గీత మన బతుకులు మార్చలేదు అని మాట్లాడటాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమర్థిస్తారా అని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వాది నేతగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మడకశిర ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారా లేదా, ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తారా లేదా అని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు
భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివున్న రామున్న గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారిన, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడిన, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చల. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. తెలుగుదేశం ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత టీటీడీ బోర్డు మరో సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడుతున్నారు. హిందూ ప్రజల విశ్వాసమైన భగవద్గీతపై ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 5,000 సంవత్సరాల పైబడి నుంచి భగవద్గీత భారతీయ నాగరికతకు ప్రామాణికమని, నేటి ఆధునిక కాలంలో దాని విశిష్టత, విశ్వాసం చెక్కుచెదరలేదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సైతం విదేశాలకు వెళ్లినప్పుడు విదేశీ అధ్యక్షులకు, ప్రధానులకు, ప్రముఖులకు భగవద్గీత ఇస్తారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భగవద్గీతపై అవహేళనగా మాట్లాడటం క్షమించరాని విషయమన్నారు. హిందువులు తమ జీవన శైలిలో దాంతో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్. ఇటు ఎంఎస్ రాజు వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. టీటీడీ బోర్డు, టీడీపీ ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు హెచ్చరించారు. శాసన సభ్యులు అయినంత మాత్రాన సరిపోదు భగవద్గీత అర్థం కావాలంటే. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలి, ఆలోచన కావాలి. ఇలాంటి శుద్ధపూసలకు అర్థం కాదనేటువంటి విషయం మేము కూడా గుర్తిస్తున్నాం. ఇలాంటి శుద్ధపూసలు అర్థం చేసుకోలేరు. కేవలం భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా 4 చప్పట్లు కొట్టించుకుంటాము అనేటువంటి భావంతో అవాకులు చవాకులు పేల్తే సమాజం ఊరికే ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప ధార్మిక సంస్థలో పనిచేస్తూ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సైతం ఇలా మాట్లాడడం ఏదైతే ఉందో అది తన భావదారిద్ర్యం. వెంటనే క్షమాపణ చెప్పాలి. స్వచ్ఛందంగా పాలక మండలి సభ్యుడిగా తప్పుకుంటే గౌరవం ఉంటుంది. మీ భావదారిద్ర్యాన్ని ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు రాజీనామా గన చేయకపోతే సమాజమే